ప్రస్తుత రోజుల్లో ఉద్యోగం ఎప్పుడుంటుందో, ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితులు. పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, లాభాలు తగ్గాయంటూ రీజన్స్ చెప్తూ లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. వందలు వేల మంది ఉద్యోగులు జాబ్స్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సంఘటనలు కరోనా తర్వాత ఎక్కువయ్యాయనే చెప్పాలి. తాజాగా ఓ కంపెనీ మాత్రం చిన్న కారణానికే పెద్ద డెసిషన్ తీసుకుంది. మీటింగ్కు హాజరు కాలేదని ఉద్యోగులను తొలగించారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 90% పైగా ఉద్యోగులపై వేటు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంపెనీ సీఈఓ తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వస్తోంది. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. అక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మార్కెట్ ప్లేస్ అనే కంపెనీ ఉంది. దీని సీఈఓనే ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఆయన ఒక మీటింగ్ నిర్వహించారు. ఆ సమావేశానికి చాలా మంది హాజరు కాలేదు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన లే ఆఫ్స్ ప్రకటించారు. ఒకేసారి 99 మందిని తీసేస్తున్నట్లు వెల్లడించారు. అయితే సదరు కంపెనీలో మొత్తం 111 మందే పనిచేస్తున్నారు. ఒకేసారి 90% పైగా తొలగించి ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గించారు. కాగా సమావేశానికి హాజరైన వారిని మాత్రమే కంపెనీలో ఉంచుకున్నారట. సదరు సంస్థలో పనిచేస్తున్న ఒక ఇంటర్న్ పెట్టిన పోస్ట్తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైరల్గా మారిన మెసేజ్ను బట్టి చూస్తే ఆ మ్యూజిక్ సంస్థ సీఈఓ పేరు బాల్డ్విన్గా తెలిసింది. ఉద్యోగాన్ని సీరియస్గా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన వారందరినీ ఒకేసారి తొలగించారట. ఉద్యోగులను తీసేయడం మాత్రమే కాదు, కంపెనీకి సంబంధించిన వస్తువులు ఏవైనా ఉంటే తిరిగి ఇచ్చేయండని, అన్ని అకౌంట్స్ నుంచి లాగౌట్ అవ్వండంటూ సీఈఓ పేర్కొన్నారని తెలిసింది. ఇక పని పూర్తి చేయడంలో నిమగ్నం కావడం వల్లే సమావేశానికి హాజరు కాలేదని ఉద్యోగులు అంటున్నారు. ఈ సీఈఓ నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన డెసిషన్ను చాలా మంది నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. మీటింగ్కి రాలేదన్న కారణంతోనే ఉద్యోగులను తొలగిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక వేరే కారణాలు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చని, అందుకే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని నెటిజన్లు కామెంట్లలో రాసుకొచ్చారు.